ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ వంశీచంద్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. మై బూత్ అండ్ యూత్ పేరుతో ప్రతి పోలింగ్ కేంద్రాల్లో చురుకైన కరుడుగట్టిన కార్యకర్తలను పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. సీఎం సొంత జిల్లాలోనే 2 లోక్సభ స్థానాల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి ఎవరైనా వారి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. సన్నాహక సమావేశాలు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాచరణ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి సన్నాహక సమావేశాలు. ఆ సమావేశాల్లో భాగంగా మొదటగా మహబూబ్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ విధంగా కార్యాచరణ చేయాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పని చేయాలనేది చాలా క్లుప్తంగా చర్చించడం జరిగింది. అలానే ఇమ్మీడియట్ గా తక్షణ కర్తవ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీలను బలోపేతం చేయడము, ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ కూడా అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువజన కాంగ్రెస్ తరఫున శివసేన రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రకటించడం జరిగింది. ప్రతి బూత్ నుంచి మై బూత్ 10 యూత్ అంటే ప్రతి పోలింగ్ బూత్ లో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 1900 చిల్లర పోలింగ్ బూత్లలో ప్రతి బూత్ నుంచి చురుకైనటువంటి సైనికుల్లా పనిచేసేటువంటి యువకులని 10 మందిని యువజన కాంగ్రెస్ వాళ్ళు ఐడెంటిఫై చేయబోతున్నారు రానున్న 5 రోజులలో. అంటే దాదాపు 2000 బూతులు అనుకుంటే 20,000 మంది చురుకైన యువజన కాంగ్రెస్ కరడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్నటువంటి 20,000 మంది